క్యాబేజీ పకోడీ చేస్తే ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో మీకు సింపుల్గా చూపిస్తాను. ముందుగా ఒక క్యాబేజీ గడ్డను తీసుకొని ఇలా సన్నగా తురుముకొని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే కొంచెం శనగపిండిని తీసుకోవాలి. శనగపిండి జల్లించి తీసుకొని తర్వాత ఇందులోకి కొంచెం బియ్య పిండిని కూడా ఒక 3-4 స్పూన్ల వరకు అయితే యాడ్ చేశాను. ఇంకా అలాగే ఇందులోకి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మిర్చి పౌడర్ని ఒక 2 స్పూన్ల వరకు మిర్చి పౌడర్ని యాడ్ చేసుకోండి. ఎంత స్పైసీగా కావాలనుకుంటే అంత. ఇందులోకి కొంచెం ధనియాల మసాలాను యాడ్ చేసుకోండి. ఇంకా జీరా పౌడర్ ఉంటే జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా జీలకర్రనే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులోకి అయితే కొంచెం వంట సోడాని అయితే యాడ్ చేశాను. తర్వాత కొంచెం వామును యాడ్ చేశాను. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మంచిగా కలిసే విధంగా ఒకసారి చేత్తోని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా లైట్గా వాటర్ పోసుకుంటూ పిండి మొత్తాన్ని ఒక ముద్దలాగా కలుపుకొని పెట్టుకోవాలి. క్యాబేజీల నుంచి కొంచెం కొంచెంగా వాటర్ వస్తాయి కాబట్టి అదే ముద్దలాగా అవుతుంది. కొంచెం జల్లించుకుంటే సరిపోతుంది వాటర్ని. ఈ విధంగా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా హీట్ అయిన ఆయిల్లో కొంచెం కొంచెంగా ఆయిల్ ఒకటే ముద్దలాగా వేసుకోకుండా ఇలా జల్లించుకున్నట్టు వేసుకుంటే ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి బాగుంటుంది. టేస్ట్ కూడా క్రిస్పీగా వస్తాయి, లోపల సాఫ్ట్గా ఉంటాయి. పూర్తిగా వేగిపోయి మంచిగా నురుగంతా పోయే వరకు ఉంచి మంచిగా కాల్చుకొని తీసుకుంటే అసలు ఎంత బాగున్నాయంటే టేస్ట్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి. కలిపిన పిండిని పూర్తిగా మొత్తం ఇదే విధంగా నూనెలో ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయంటే నోరూరిపోతుంది. వేడి వేడి క్యాబేజీ పకోడీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఒక లాంగ్ వీడియోని అయితే నిన్న పోస్ట్ చేశాను, కింద రిలేటెడ్ వీడియోలో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.